అదానితో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, సిపిఐ నేత రామకృష్ణ పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు లాయర్ ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ప్రభుత్వం తరపున కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ఏజీ కోరారు. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేయాలని కోరారు. దీంతో సంక్రాంతి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామంటూ హైకోర్టు తెలిపింది. అదానితో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ గతంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, సిపిఐ నేత రామకృష్ణ పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు లాయర్ ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ప్రభుత్వం తరపున కౌంటర్ వేసేందుకు సమయం కావాలని ఏజీ కోరారు. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేయాలని కోరారు. దీంతో సంక్రాంతి సెలవుల తర్వాత తదుపరి విచారణ చేపడతామంటూ హైకోర్టు తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, సెకీ నుంచి అదానీ ద్వారా అధిక ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. గతంలో ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ అప్పటి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, నేటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు నేడు ఏపీ హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ జరిగింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హాజరయ్యారు. గుజరాత్ లో తయారైన విద్యుత్తును ఏపీకి తీసుకురావడానికి అదనంగా ఛార్జీలు పడుతున్నాయని, ట్రాన్స్మిషన్ ఛార్జీలతో పాటు వీలింగ్ ఛార్జెస్ కూడా పడుతున్నాయని చెప్పారు. కేవలం మ్యానుఫ్యాక్చర్ అనే ఒక పదాన్ని చేసి ఈ అదానీకి సెకీ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయటం అనే ఒప్పందాన్ని చేసుకున్నారు అని చెప్పి, దీనివల్ల తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతున్న సమయంలో అధిక ధరకు యూనిట్ ₹2.49 కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటి అని కూడా ఆయన ప్రశ్నించారు. గుజరాత్ కు యూనిట్ కి ₹1.89 దొరుకుతుందని కూడా ఆదినారాయణరావు ధర్మాసనం ముందు వివరించారు. ఈ వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారాయని అమెరికా కోర్టులో కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అయిందని కూడా ధర్మాసనం దృష్టికి ఆదినారాయణరావు తీసుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ అంశంపై ప్రతిరోజు కూడా గందరగోళం జరుగుతుందని, పార్లమెంటరీ కమిటీని వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయని కూడా ధర్మాసనం దృష్టికి ఆదినారాయణరావు తీసుకొచ్చారు. వెంటనే ధర్మాసనం స్పందిస్తూ ఈ అంశం తమ దృష్టిలో ఉంది అని కూడా పేర్కొన్నారు. అయితే తమ కౌంటర్ వేసేందుకు సమయం కావాలని, ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వివరించారు. కేసు విచారణను 2 వారాలకు వాయిదా వేయాలి అని కూడా దమ్మాలపాటి ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కేసు విచారణను సంక్రాంతి సెలవుల అనంతరానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.